హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజయ్ టెక్ న్యూ. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు ఏం చెప్పబోతున్నాను అంటే ఫ్రెండ్స్, మనకి సామ్సంగ్ చూసుకున్నట్లయితే సామ్సంగ్ గ్యాలక్సీ S21 5G సపోర్టెడ్ ఫోన్ లాంచ్ చేసింది కదా. ఈ వీడియోలో నేను మీకు ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ రివ్యూ విత్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి మనకి బేస్ వేర్ అంటే 69,999 రూపీస్ ఫ్రెండ్స్. నియర్లీ మనకి 70,000 అయితే ఉంటుంది. 70,000కి ఈ ఫోన్ మనము కొనొచ్చా కొనకూడదా అని దానికోసం కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ యొక్క డిజైన్ నేను చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కెమెరా సెటప్ వచ్చేసి మనకి ఇది బార్డర్తోనే ఒక బాక్స్ లాగా అయితే ఏర్పడింది ఫ్రెండ్స్. వెర్టికల్గా వచ్చేసి ఇందులో వచ్చేసి మనకి కెమెరాస్ని అయితే ప్లేస్ చేశారు ఫ్రెండ్స్. మనము ఈ ఫోన్ యొక్క డిజైన్ చూసుకున్నట్లయితే మనకి చాలా బాగుంటుంది కాబట్టి మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ని అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విస్టస్ అనే గ్లాస్ని అయితే యూజ్ చేశారు. ఫ్రేమ్ విషయానికి వచ్చినట్లయితే మనకి అల్యూమినియం ఫ్రేమ్ని అయితే యూజ్ చేశారు. బిల్ క్వాలిటీ కూడా ఈ ఫోన్లో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క వెయిట్ వచ్చేసి మనకి 169 గ్రామ్స్తో అయితే వస్తుంది. ఫోన్ వచ్చేసి మనకి లైట్ వెయిట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనము ఇన్ అండ్ ఫీల్స్ వచ్చేసి ఈ ఫోన్లో మనకి బాగుంటుంది. ఇది కూడా మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఈ ఫోన్లో చూసుకున్నట్లయితే IP68 వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్తో అయితే వస్తుంది. ఇది మనకి ప్రతి సామ్సంగ్ వాళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్స్ని అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఇది కూడా ఒక మంచి ఫ్యూచర్ అని మనం అయితే చెప్పుకోవచ్చు కాబట్టి ఇది కూడా మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా అలాగే డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.2 ఇంచెస్తో అయితే వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 1080x2400 పిక్సెల్స్ అయితే ఉంటాయి. పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 424 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి మనకి డైనమిక్ AMOLED 2x డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. ఇంకా అలాగే డిస్ప్లే యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. HDR10+ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలాగే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇంకా అలాగే 1300 నట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఫోన్లో వచ్చేసి కాబట్టి మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 11 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ మనకి 1UI 3.0 అయితే వస్తుంది. ఈ ఫోన్లో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. చిప్సెట్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మనకి సామ్సంగ్ నుంచి వచ్చే వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి Exynos 2100 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి 5G సపోర్టెడ్ ప్రాసెసర్. బిల్డ్ వచ్చేసి మనకి 5 nanometer అండ్ బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకి చాలా బాగుంటుంది. హెవీ గేమింగ్కి ఇంకా అలాగే లైట్ యూసేజ్కి కూడా బాగుంటుంది. జనరల్ యూసేజ్కి కూడా ఈ ఫోన్ అయితే మనకి ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ కాబట్టి ఇది కూడా మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఈ ఫోన్లో మనం ర్యామ్ అండ్ రోమ్ ఎక్స్పాండబుల్ విషయానికి వచ్చినట్లయితే ర్యామ్ వచ్చేసి మనకి 8GB అయితే వస్తుంది. రోమ్ వచ్చేసి 128GB. UFS స్టోరేజ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 3.0 అయితే వస్తుంది. ఎక్స్పాండబుల్ ఆప్షన్ అయితే ఈ ఫోన్లో అయితే ఉండదు ఫ్రెండ్స్. మనకి ఈ ఫోన్లో ర్యామ్ మేనేజ్మెంట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. కాకపోతే ఎక్స్పాండబుల్ ఆప్షన్ అయితే ఈ ఫోన్లో అయితే లేదు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనం కాన్ కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఈ ఫోన్లో మనం బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 4000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. విత్ మనకి 25 watts ఫాస్ట్ ఛార్జింగ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసి మనకి 15 wattsకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసి 4.5 wattsకి అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ ఫోన్లో మనకి బ్యాటరీ కెపాసిటీ కూడా బాగుంటుంది. కాకపోతే మనం చూసుకున్నట్లయితే ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి మనకి ఇంక్రీజ్ చేస్తుంటే బాగుండేది ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో ఇది మనకి 25 wattsకి అయితే వస్తుంది. మనకి 30 watts నుంచైనా ఇచ్చుంటే ఇంకా బాగుండేది ఫ్రెండ్స్. ఇది ఒక కాన్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే బ్యాటరీ కెపాసిటీ కూడా ఈ ఫోన్లో అయితే బాగుంటుంది కాబట్టి మనము ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఫోన్లో మనం మెయిన్ కెమెరాస్ రేస్ సైజ్ చూసుకున్నట్లయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మెయిన్ కెమెరా చూసుకున్నట్లయితే మనకి 12 MP అయితే యూజ్ చేశారు. దీని ఎపర్చర్ వచ్చేసి f1.8 అయితే వస్తుంది. ఇంకా అలాగే మనం చూసుకున్నట్లయితే 64 MP వచ్చేసి టెలిఫోటో లెన్స్ అయితే యూజ్ చేశారు. దీని ఎపర్చర్ వచ్చేసి f2.0 అయితే వస్తుంది. ఇంకా అలాగే 12 MP వచ్చేసి మనకి అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని ఎపర్చర్ f2.2 అయితే వస్తుంది. విత్ LED ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో మనం వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 8Kలో 24 FPS అయితే రికార్డ్ చేస్తుంది. 4Kలో 30 FPS 60 FPS అయితే రికార్డ్ చేస్తుంది. ఇంకా అలాగే మనం చూసుకున్నట్లయితే 1080pలో 30 FPS 60 FPS 120 FPS అయితే రికార్డ్ చేస్తుంది. ఇంకా అలాగే 240 FPSలో కూడా వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఇంకా అలాగే మనం చూసుకున్నట్లయితే 720pలో చూసుకున్నట్లయితే 960 FPS అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. HDRలో కూడా మనకి వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే మనం చూసుకున్నట్లయితే మనకి కెమెరాస్ వచ్చి ఎక్సలెంట్గా ఉంటాయి ఫ్రెండ్స్ కాబట్టి మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. మనకి కెమెరా ఇంటర్ఫేస్లో చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్లో కూడా మనకి చాలా అప్గ్రేడ్ అయితే చేశారు ఫ్రెండ్స్. బాగుంటుంది ఈ ఫోన్ వచ్చేసి మనకి. ఇంకా అలాగే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 10 MP అయితే యూజ్ చేశారు. దీని ఎపర్చర్ f2.2 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో మనం వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4Kలో 30 FPS అయితే రికార్డ్ చేస్తుంది. 1080pలో 30 FPS 60 FPS అయితే రికార్డ్ చేస్తుంది.
ఇంకా ఫ్రంట్ కెమెరాలో అయితే మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. అదే మనం మెయిన్ కెమెరాస్లో చూసుకున్నట్లయితే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇంకా అలాగే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఈ రెండు కూడా ఉంటుంది మెయిన్ కెమెరాలో వచ్చేసి. ఫ్రెండ్స్ ఈ ఫోన్లో మనకి ఫ్రంట్ కెమెరా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్, కాబట్టి మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే మనకి 5G 4G 3G 2Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ వచ్చేసి మనకి వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, NFC ఉంటుంది, USB Type-C పోర్ట్ అయితే వస్తుంది. స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి స్టీరియో స్పీకర్స్ని అయితే యూజ్ చేస్తారు. 3.5mm ఆడియో జాక్ అయితే ఈ ఫోన్లో అయితే ఉండదు ఫ్రెండ్స్. మనకి 3.5mm ఆడియో జాక్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. వీళ్ళు మనకైతే 3.5mm ఆడియో జాక్ని అయితే స్కిప్ చేశారు. ఈ ఫోన్లో మనకి సౌండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్, కాబట్టి మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే మనము సిమ్ స్లాట్ విషయానికి వచ్చినట్లయితే హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే వస్తుంది. అంటే మనము అట్ ఏ టైం 2 సిమ్స్ని అయితే యూజ్ చేసుకోవడానికి అయితే అవుతుంది. మనము SD కార్డ్ యూజ్ చేయడానికి అయితే అవ్వదు ఫ్రెండ్స్ ఈ ఫోన్లో వచ్చేసి, ఎందుకంటే మనకి ఎక్స్పాండబుల్ ఆప్షన్ వీళ్ళు ఇవ్వలేదు కాబట్టి మనకి SD కార్డ్తో యూజ్ అయితే ఉండదు. ఫోన్లో మనం ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫ్రెండ్స్, ఇది మనకి చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి మనకి ఓన్లీ శాంసంగ్ వాళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఉంటాయి కదా, ఇలాంటి ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ని అయితే యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి మనకి చాలా యాక్యురేట్గా ఉంటాయి, ఇంకా అలాగే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇంకా అలాగే మనకి ఫేస్ ఐడి కూడా ఈ ఫోన్లో అయితే ఉంటుంది. ఫేస్ ఐడి కూడా ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే మనం ఈ ఫోన్లో చూసుకున్నట్లయితే కలర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి బ్లాక్ కలర్, ఇంకా అలాగే పర్పుల్ కలర్, ఇంకా అలాగే మనకి వైట్ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. వారంటీ వచ్చేసి 1 year వరకు అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఫైనల్గా ఈ ఫోన్ మనము కొనొచ్చా కొనకూడదా అని దానికోసం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫ్లాగ్షిప్ ఫోన్ శాంసంగ్ నుంచి కావాలనుకున్నట్లయితే మీ ప్రైస్ 70,000 అయితే మీరు ఈ ఫోన్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు శాంసంగ్ గ్యాలక్సీ S21 ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ రివ్యూ విత్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఎందుకంటే నేను చేసిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ అని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. This is Vijay signing off. Bye bye now. Thank you for watching.